స్టూడెంట్ని నేను పార్టీకి పోయినా అంటే మ్యాథమెటిక్స్లో పర్ఫెక్ట్ ఉంటేనే దానికి పోయినా. సూత్రరీత్యా అంటే గతితార్కిక భౌతికవాద సూత్రాలు కానీ మావో వైరుధ్యాలు కానీ వీటన్నిటిని దాని మీదనే దృష్టి ఎక్కువ ఉంటున్నారు. సో ఈ దేశంలో కులం ఉన్న కాడ, శ్రామికుల విభజన ఉన్న కాడ మనం కులాన్ని ఆర్గనైజ్ చేయడం కోసం సంఘం పెట్టినాం. కానీ ఆ సంఘం రాజకీయ పోరాటం చేస్తుంది. రాజకీయ పోరాటం చేయకుంటే మిగతా ఏం చేసినా ఉపయోగం లేదు. ఎందుకనంటే మావో రైతు కూలీని కూడగట్టి రాజ్యం కోసం యుద్ధం కోసం పోయేది తప్ప రైతు కూలీల సమస్యలు పరిష్కారం చేసుకుంటూ కూర్చోడు. పోతున్న క్రమంలో పరిష్కారం అవుతుంటాయి. ఒక సైన్యం కూడా కట్టిన తర్వాత అది వేరే విషయం. తర్వాత మార్క్స్ ఏమో రాసిండు కానీ ఏ దేశంలో విప్లవం రాలేదు కాబట్టి పెద్దగా ప్రాక్టీస్లో మనం ఎవరిని చదవాలి, లెనిన్ చదవాలి లేదా మావోని చదవాలి. మావో చేసిన పనిని చూసినా, లెనిన్ చేసిన పనిని చూసినా యుద్ధం రాజ్యాధికారం కోసం యుద్ధం చేశారు, ఒక విప్లవ రాజ్య స్థాపన కోసం పోరాటం చేశారు. కనుక మార్క్స్ రాసిన సూత్రం ఒకటి ఉంది, అన్ని నువ్వు డబ్బుల కోసం జీతం పెంపు కోసం పోరాటం వర్గ పోరాటం, లేదా ఇంకా వేరే రంగంలో చేసేది వర్గ పోరాటం. రాజకీయ వర్గ పోరాటమే నిజమైన వర్గ పోరాటం. అంటే రాజ్యాధికారం సాధించడమే నిజమైన వర్గ పోరాటం అని ఆయన సూత్రీకరించిండు. దాన్ని లెనిన్ ఆచరించిండు, విప్లవ రాజ్యాన్ని నిర్మించిండు. మావో ఆచరించిండు, విప్లవ రాజ్యాన్ని నిర్మించిండు. ఇక్కడ మనం కూడా విప్లవ రాజ్యాన్ని స్థాపించాలి అనుకున్నప్పుడు సంఘాలు పెడితే సరిపోదు, అది సాంఘిక పోరాటాలు చేస్తుంది తప్ప రాజ్యాధికారం కోసం పనిచేయదు. అనుకున్నట్టుగానే చాలా సంఘాలు, కొంత సంఘం అధ్యక్షులు పాలక పార్టీలలో పోయినారు, కొందరు చేయలేని వాళ్ళు డైల్యూట్ అయిపోయినారు, కొందరు నామకే వాస్తే సంఘాలు నడుస్తున్నారు. కనుక రాజకీయ అధికార పోరాటం, రాజ్యాధికార పోరాటం అనేది జరపలేని పరిస్థితి. కనుక మనం ఏం ఆలోచించినామంటే రాజకీయ వాటా సాధన కోసం రాజకీయ పార్టీ ఉండాలి తప్ప సంఘాలు కాదు. సంఘాలు ఉండని, కానీ సంఘం పునాది మీద రాజకీయ పార్టీలు పెట్టాలి. అట్లా పెట్టుకుంటేనే ఏ కులానికి ఆ కులం, ఆ కుల రాజ్యాధికార పార్టీ కులాన్ని కూడగడుతుంది అనేది అర్థం. వాస్తవానికి తీర్మానం పార్టీ పెట్టక ముందు సరే మాకందరికి పేరుండి లేక మేము పార్టీ పెట్టినా జనాలు వస్తలేరు, డబ్బులు లేవు, మన నారాయణ దగ్గర రాజ్యాధికార పార్టీ పెట్టిండు, ఆయన దగ్గర డబ్బులు లేవు, మా భూమి ప్రసారం పెట్టిండు, ఆయన దగ్గర డబ్బులు లేవు. సరే డబ్బులు లేవునా మనం తిప్పలు పడతా ఉన్నాం, కానీ కొంత డబ్బు ఉండి, మాట ఉండి, మీడియా ఉండి తీర్మానాలను వస్తే కూడా ఏదో జరుగుతుంది అనుకుంటే అది కూడా 4 రోజులు సూర్యారావు బయటకు పోయింది, ఇంకొక ఆయన బయటకు పోయింది, ఇంకొక ఆయన బయటకు పోయింది. అంటే దానికి తీర్మానాలను తప్పుపట్టాల్సిన అవసరం లేదు. వ్యవస్థలో కులం అనేది ఉన్నది కనుక కూడగట్టడం అనేది మనకు అమృతం. ఇక్కడ వడ్డర ఎలా ఉన్నాడు, ఒక బండను తడివి చూసి ఒక వడ్డరాన్ని గుర్తు పెట్టి ఏడ తొలి పెట్టాలో, ఏడ పూస పెట్టాలో అది పూస పెడితేనే ఆ బండవాళ్ళు. కనుక ఈ దేశంలో కులం ఉన్నప్పుడు కుల రాజ్యాధికార పార్టీలు పెట్టి అలయన్స్ చేసుకుంటేనే మనం రాజ్యాన్ని కొట్టగలుగుతాం. ఉదాహరణకి అలయన్స్ అనే ఐడియా కూడా మరి వాడు కూడా అలయన్స్ పెట్టిండు. ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి, తర్వాత ప్రతి రాష్ట్రంలో ఇవాళ కూటమిలే ఏర్పడుతున్న పరిస్థితి, ఏ ఒక్క పార్టీ రాజ్యం వెళ్తున్న పరిస్థితి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ఇంకో కోణం ఏంటంటే దేశానికి స్వాతంత్రం రాకముందేమో స్వాతంత్రం అనే సెంటిమెంట్ తోటి కాంగ్రెస్ నడిచింది. స్వాతంత్రం వచ్చినాక కొంతకాలానికి హిందుత్వ అధికారంలోకి వచ్చింది, హిందుత్వం ముసుగేసుకున్న బీజేపీ అధికారంలోకి వచ్చింది. రేపు ఇది కూడా అదేమో వృద్ధాప్యంలో పోయింది, తర్వాత మీదేమో నడీడులో ఉంది. మరి రేపు ఇది పోయిన తర్వాత కొత్త ఆల్టర్నేటివ్ కూడా కావాలంటే ఇప్పటి వరకు సెంటిమెంట్లు అన్నీ లేదా అస్తిత్వాలు అన్నీ వాడబడ్డాయి. ఉదాహరణ చూస్తే ఇక్కడ మన రాష్ట్రంలో తెలుగు జాతి ఆత్మగౌరవం పేరిట ఎన్టీ రామారావు వచ్చు, తెలంగాణ పేరిట కేసీఆర్ వచ్చు. అది అస్తిత్వమా సెంటిమెంటా? రాజకీయ పరిభాషలో మేము అస్తిత్వం అంటాం, తర్వాత రాజకీయ పరిభాష లేని వాళ్ళేమో సెంటిమెంట్ అంటాం. కాబట్టి సెంటిమెంటు అస్తిత్వము అనేది లేకుండా ఏ రాజకీయ పార్టీలు ఉండవు. ఇవాళ ప్రాంతాలు, మతాలు అన్నీ అయిపోయాయి. ఒక మత పార్టీ లేదా ఒక ఖలిస్తాన్ పార్టీ, బీజేపీ మత పార్టీ, లేకపోతే స్వాతంత్ర పార్టీ, ఈ అన్ని పార్టీలు అయిపోయినాయి. ఇక కుల అస్తిత్వమే, కుల సెంటిమెంటే, కుల వాటానే ఒక అంశంగా మనం ముందు. అదే సమయంలో ఇవాళ బీజేపీ ఆర్ఎస్ఎస్ గ్రామాలకు వచ్చేసి మనం హిందువులం బంధువులం అంటుంది. సరే అది బీజేపీ మన శత్రువు మిత్రువు, ఆ తర్వాత శత్రువు మిత్రుడు వాడు తెచ్చుకోవాలి, మనం కాదు. కానీ కాంగ్రెసు ఇవాళ బీజేపీ రేపు మనం అధికారంలో రావాలి. కేంద్రం అంటే మాత్రం ఇప్పుడు అధికారంలో ఉన్నోడే మన శత్రువు అయిపోతుంది. కాంగ్రెస్ విధానాలనే బీజేపీ కొనసాగిస్తుంది, కొంచెం ఇంక హెచ్చించి కొనసాగిస్తున్నది.
ఇలా బీజేపీ అధికారంలో ఉన్నది. బీజేపీ బలం బలహీనత మనకు తెలిసి ఉంటేనే మనం ఖచ్చితంగా రేపు కొత్త ప్రభుత్వాన్ని దేశవ్యాప్తంగా మనం అధికారంలోకి వస్తాము అనే భావనతోటి ఇలా వాడు హిందువులం బంధువులం అని అంటున్నాడు. అది బంధుత్వం లేదు, వాస్తవానికి శ్రామికుల విభజన ఉన్నది. కానీ మరి బంధువులం అనే దాన్ని మనలు నమ్మిపోతున్నారు. వాడు హిందువులం బంధువులం అంటే మన ఇక్కడ ఉన్న సోదరులే ఆడ పోయి నీళ్లు లేకపోతే అన్నం పెట్టే పరిస్థితి, మన వాయిస్ చెప్పకుండానే దాంట్లో పాల్గొంటున్న పరిస్థితి మనలో చాలా మంది. ఎందుకంటే ఆ ఊర్లో కొండ ఆయన వేదిక మీద కూర్చుంటాడు, రెడ్డి ఆయన వేదిక మీద కూర్చుంటాడు. ఇక బంధువులం అనే పేరిట మన వాళ్ళందరూ సేవలు చేయాల్సిన పరిస్థితి, బీసీలు ఎస్సీలు అందరు కూడా. కనుక ఆ హిందువులం బంధువులం అనే వర్డ్ని కథం చేయాలనుకుంటే బంధువులమే కదా భయ్. మనిషి ప్లేట్ తీసుకుందాము, అన్నం పెట్టుకుందాం, వాట మన షేర్ మన భాగం అని అన్నప్పుడు మన బంధుత్వానికి అర్థమైపోతుంది. షేర్ లేదు గీర్ లేదు భయ్, మన టాలెంటే అంటాడు. ప్రతి ఉన్నోనికే అవకాశం భయ్ వేదిక మీదకే కాదు. వేదిక మీద మీరే ఎందుకు ఉండాలంటే, కొన్ని రాజ్యంలో మీరే ఎందుకు ఉండాలంటే, లేదు అందులో టాలెంటే బంధుత్వం ఏం లేదు అని చెప్పేసి మళ్ళా టాలెంట్ కాడికి తీసుకొచ్చే పరిస్థితి. కనుక ఇవాళ మనం ఈ ఉన్న రాజకీయ పార్టీలను ఓడించడానికి, లేదా ఆ కేంద్రంలో అధికారంలో లేదా రాష్ట్రంలో ఉన్నది పెద్ద విషయం కూడా కాదు, అది రేపు మాపు కూలిపోయే కథ. కానీ ఇలా దేశంలో దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నది ఏదైతే ఉన్నదో ఆ విస్తరిస్తున్నది పోయిన ఎన్నికల్లో చూస్తే సిద్ధాంత శిఖరాలైన సిపిఎం కథం చేసింది కేరళ, సిద్ధాంత శిఖరమైన డిఎంకేని కథం చేసింది. ఇంకో సిద్ధాంత శిఖరమా లేకపోతే ఫైటర్ లేడీ ఉప్పు లేడీ అన్న మమతా బెనర్జీ కూడా కథమైపోయిన పరిస్థితున్నది. ఇవాళ మనకు ఏమి దిక్కు దేశ లేదు. ఈ కాంగ్రెస్ ఏమో వృద్ధాప్యం ఉంది, ఇక అది ఎంత లేపాలన్నా అది లేచే పరిస్థితి లేదు, దాని మీద ఆశ పెట్టుకుని కూడా ఉపయోగం లేదు. కనుక సిద్ధాంత శిఖరాలు నీలమట్టమవుతున్నాయి. ఇవాళ దేశవ్యాప్తంగా అది విస్తరిస్తున్నది, 18 రాష్ట్రాల అధికారంలో ఉన్నది. మరి రేపు మనం అధికారంలోకి రావాలి, కొత్త ఆల్టర్నేట్ అధికారంలోకి రావాలి అని అంటే ఖచ్చితంగా నిన్ను శత్రువును చదువుకొని శత్రువు ద్వారా నేర్చుకొని మనం యుద్ధం చేయాల్సింది. కనుక ఇవాళ మన శత్రువు అనేది ఏదైతే అధికారంలో ఉన్నదో ఆ అధికారంలో ఉన్న దాన్ని మొత్తం సమూలంగా అధ్యయనం చేసి హిందువులం బంధువులం అంటున్నాం కానీ మాకు అన్యాయం జరుగుతుంది, హిందువుల బంధువులం అంటున్నాం ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చి పెట్టినావు, హిందువుల బంధువులం అంటున్నావు మండల్ కథను కథం చేసి పడేసినావు, హిందువులం బంధువులం అంటున్నావు ఎస్సీ దళిత క్రైస్తవులకు నష్టం చేసుకొచ్చి నిర్ణయాలు తీసుకొస్తున్నావు, తర్వాత అనేకమైన నష్టదాయకమైన కార్యక్రమాలు చేస్తుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఆ రకంగా చూసినా కుల రాజ్యాధికార పార్టీలు పెట్టాలి అనే ఆలోచనకు రావడం లేదు. అది వచ్చిన తర్వాత వెంటనే లాస్ట్ టైం నిరాహార దీక్ష నా ముగింపు రోజు మాదిగ రాజ్యాధికార పార్టీ తర్వాత క్రమంలో